ఇప్పుడు చక్కగా ఈ గ్రేవీ కుక్ అయిపోయింది. ఇందులో ఆ పుల్లదనాన్ని కట్ చేయడం కోసం మీరు ఎప్పుడైనా టమాటాలుతో అద్భుతమైన కూరలు చేసుకున్నప్పుడు అందులో కొంచెం పంచదార వేస్తాం, లేదంటే కొంచెం తేనె. మొగలాయి వంటకాల్లో మంచిగా అడ్జస్ట్ చేయడం కోసం ఆ పులుపుని తేనె కొంచెం అంతా, ఈ తేనెని ఇందులో వేస్తే ఆ పులుపు కొంచెం తగ్గుతూ మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో మనం ఈ క్రీమ్లోనే కూర వేసుకుందాం. ఎందుకంటే ఈ క్రీమ్ని మనం ఈ కూరలో వేస్తే ఆ కొంచెం అంతా విరిగినట్టు అవుతుంది. అలా కాకుండా ఈ విధంగా కొంచెం అంత క్రీమ్లో మనం ఈ కూర వేసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి, మంచి సువాసన, మంచి కలర్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది. మరి దీన్ని మీరు రుమాలి రొట్టెలు, నాన్ దేంతో తిన్నా అదిరిపోతుంది. చక్కగా కూర రెడీ. కొంచెం చెప్పాను కదా, మష్రూమ్ కొంచెం సైజు చిన్నగా అయిపోయింది. దాంట్లో నుంచి తేమ బయటకు వచ్చేసి ఈ మష్రూమ్స్ని చక్కగా వడ్డించేసుకుందాం. ఆహా, 1 2 3 4 5 మష్రూమ్స్ చక్కగా వేసి ఈ కూర. ఆహా, ఇప్పుడు దీన్ని ఆ మంచి స్వీట్ ఫ్లేవర్తో చేసిన ఈ మష్రూమ్స్ కూరని కొంచెం ఉల్లిపాయల ఘాటుతోటి ఒక పరాటా లేకపోతే నాను రొట్టెలతో తింటే చాలా బాగుంటుంది. మరి తినేద్దామా? ఇలాంటి అద్భుతమైన మంచి మంచి కూరలు కొన్ని చాలా చాలా ఫేమస్గా ఉంటాయి. మరి దీన్ని షాయి అని కొంచెం పింక్గా చేస్తూ ఉంటారు. మరి దీన్నే కొంచెం అదే మక్కనీ గ్రేవీ సువాసనలు తీసుకొచ్చేలా చేసుకున్నాం. ఆ వెన్న రుచి, వెన్న వేయకుండానే వెన్న రుచి వచ్చేసింది. ఈ మష్రూమ్ ముక్కల్ని, మష్రూమ్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ విధంగా మనం చేసుకొని ఈ గ్రేవీని లొట్టలు వేసుకొని తినాల్సిందే. ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా ఇంకా తినాలి అనే విధంగా ఉంది. మరి దీన్ని నేను చెప్పినట్టు రొట్టెలతో, అన్నంతో, దేంతో తిన్నా చాలా బాగుంది. సో మరి మీరు కూడా తప్పకుండా చేసుకోండి, తినండి. వారవా అని ప్రతిరోజు జీవితాన్ని ఆస్వాదించండి. మష్రూమ్ షాహీ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి దాంట్లో జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే టమాటో ముక్కలు కూడా వేసి కలిపి దీన్ని మనం మిక్సీ జార్ లో వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో పసుపు, పచ్చి బఠానీ, ధనియాల పొడి, కారం కుక్ చేసుకొని టమాటో ప్యూరీ కూడా పోసి కుక్ చేయాలి. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ప్యూరీని ఇందులో వేసి మరి కొన్ని నీళ్లు పోసి చక్కగా కుక్ చేయాలి. చివరిగా కొబ్బరి పాలు వేసి అలాగే మష్రూమ్ ముక్కలు కూడా వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత తేనె వేసి క్రీము వేసి దీన్ని వేడి వేడిగా మనం రొట్టెలతో పాటు వడ్డించుకున్న, అన్నంతో పాటు వడ్డించుకున్న చాలా టేస్ట్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,